సైతాను నిన్ను పడవేసినప్పుడు నువ్వు లేవకుండా చేస్తాడు. నువ్వు ఆత్మీయుడు అయితే, నువ్వు ప్రత్యేకించబడిన వాడు అయితే ఒక సత్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ సైతాను ప్రోద్బలానికి లోబడి, శోధనకు లోబడి పడిపోయినట్లయితే నీకు ఒక ఆత్మీయ సలహా ఇస్తున్నా, వెంటనే లే. అప్పుడు మీరు అనొచ్చు, ఏ ముఖం పెట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్ళమంటారు? ఆ ముఖం పెట్టుకుని వెళ్ళాయి. ఏ ముఖం పెట్టుకుని? ఆ ముఖం పెట్టుకునే, ఆ ఏడుపు ముఖం పెట్టుకునే, ఆ పనికి మళ్ళీ ముఖం పెట్టుకునే దేవుని దగ్గరికి వెళ్ళండి. చెప్పండి, తండ్రి నీకు ముఖం చూపించడం కూడా నాకు అవమానకరంగా ఉంది, సిగ్గుగా ఉంది. నాకు ముఖం కూడా చల్లటం లేదు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరడానికి. ఇంకా సైతాను నీ మీద గెలవలా. నువ్వు ఎప్పుడైతే లేవకుండా పడే ఉంటావో అప్పుడు సైతాను గెలుస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, లే, ఇంకా పోరాటం అయిపోలా, నువ్వు లేస్తే చాలు, గెలుపు నీకు ఇస్తాను దేవుడు ప్రకటిస్తున్నాడు.